హాయ్, అమ్మ దోశల పిండి రుబ్బుతుంది. ఇది చూస్తుంటే చిన్నప్పుడు తాతమ్మ చెప్పిన చిట్టి కథ గుర్తొస్తుందండి. ఒక ఊళ్ళో రెండు పిల్లులు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి ఒక రొట్టె ముక్క తెచ్చుకుని నాకెక్కువ కావాలంటే నాకెక్కువ కావాలని కొట్టుకుంటుండే. దూరంగా చెట్టు మీద ఉన్న కోతి బావ చూసి వాడి దగ్గరికి వెళ్ళి వాటిని సముదాయించి ఇద్దరికి సమానంగా పంచుతానని ఒక తక్కెడి తీసుకువచ్చింది. రొట్టెని రెండు భాగాలు చేసి రెండు తాసుల్లో వేసింది. కుడి పక్క ఎక్కువ ఉందని కొంచెం ముక్క తీసుకుని తినేసింది. ఇప్పుడు ఎడం పక్క ఎక్కువైంది. ఎడం పక్క కూడా కొంచెం ముక్క తినేసింది. అలా కుడి ఎడమలు కొలుస్తూ రొట్టె మొత్తం తినేసింది. అది చూసి పిల్లలు రెండు బిక్క ముఖం వేసుకుని చూస్తున్నాయి. కోతి బావ ఎంచక్క చెట్టు ఎక్కి నిద్రపోయింది. ఎలా ఉందండి కదా, మీరు విని వింటారుగా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోకండి.